పితృపక్షంలో మహాభరణి ఎందుకు శ్రేష్టమైనది? యమదీపం, దానాలు తదితర విశేషాలతో కూడిన పరమార్థంలోని నేటి అంశమే మహాభరణి. ఈరోజు మహాభరణి. మహాభరణి అంటే భాద్రపద మాసం పితృపక్షం సమయంలో వచ్చే భరణి నక్షత్రాన్ని మహాభరణి అంటారు. ఈరోజు పితృకార్యాలు, తర్పణాలు, పిండ ప్రదానం తదితరమైనవి శ్రేష్టమైనవిగా పరిగణిస్తారు. పితృదేవతలు భరణి నక్షత్రంలో సులభంగా తృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున చేసే పిండ ప్రదానం ద్వారా పితృదేవతలు సంతోషించి సంతానం, సంపద, ఆయురారోగ్యాలను అనుగ్రహిస్తారు. భరణి నక్షత్రానికి అధిపతి యమధర్మరాజు కాబట్టి ఈ నక్షత్రంలో పూజలు, వ్రతాలు చేసినట్లయితే పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. భరణి నక్షత్రం శక్తి, శుద్ధి, పితృకృపలకు సంకేతం. మహాభరణి పితృపక్షంలో వస్తుంది. ఈ రోజున పితృదేవతలకు తర్పణం చేస్తే ముక్తిని పొందుతారని ప్రతీతి. దీనిని పితృదేవతల ఆశీర్వాదం పొందేందుకు అనువైనదిగా భావించడం జరుగుతుంది. మొత్తం 27 నక్షత్రాలలో 2వ నక్షత్రంగా భరణిని పరిగణిస్తారు. ఈ భరణి నక్షత్రం శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది. ఇంకా పితృదోషాలను దూరం చేస్తుంది. ఐశ్వర్యం, దీర్ఘాయుష్షు కోసం పితృపక్షంలో వచ్చే ఈ భరణి నక్షత్రం రోజున పితృదేవతలను పూజించడం, యమదీపం వెలిగించడం ద్వారా నరకం అనుభవించే పితరులు స్వర్గానికి పంపేందుకు మార్గం సుగమమవుతుందని పండితులు చెబుతున్నారు. తద్వారా పితరుల ఆశీర్వాదం, అనుగ్రహం లభిస్తాయని వివరిస్తారు. ఈ దీపాన్ని ఎలా వెలిగించాలంటే భరణి నక్షత్రం ఉన్న రోజున బ్రాహ్మీ ముహూర్తం లేదా సాయంత్రం పూట ఇంటికి వెలుపల దక్షిణం దిక్కుగా వెలిగించాలి. ఈ రోజున అన్నదానం చేయడం, నల్ల నువ్వులు, ఆవు నెయ్యి కలిపిన నైవేద్యాన్ని కాకులకు పెట్టడం వల్ల పితృశాపాలు, పితృదోషాలు తొలగిపోతాయి. స్నానం చేసి శ్రద్ధగా పితృదేవతలకు నైవేద్యం, పిండ ప్రదానం చేయాలి. వ్రతంగా ఉపవాసం పాటించి పితృదేవతలకు గంగా జలాన్ని సమర్పించడం శ్రేష్టం. మహాభరణి అనేది పితృదేవతల సంతృప్తి కోసం అతి ముఖ్యమైన తిథి. ఈ రోజున చేసే తర్పణాలు మన వంశం శ్రేయస్సును, మన కుటుంబానికి రక్షణను కలిగిస్తాయని విశ్వాసం. ఇది మహాభరణి గురించిన పరమార్థం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.